యుద్ధ నీతిలో కూడా ఒక నీతి ఉంటుంది. అలాంటి నీతి నియమం ఏమీ లేకుండా పోయింది మోడీ గవర్నమెంట్కి. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది న్యాయబద్ధమైంది, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉంది. గీతా ముఖర్జీ గారు రాసినటువంటి రిపోర్ట్ ఆమోదించడానికి రాజ్యసభలో, రాజ్యసభలో ఆమోదించాలి. దాన్ని ఆమోదించడానికి దాని మధ్యలో ఒక రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అంటే పాయసం ఇస్తూనే విషగుడులు చూపించి రెండు కలిపి తాగండి అని చెప్పేసి పద్ధతుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకెళ్ళి డీలిమిటేషన్లో పెట్టి రెండు ఆమోదించమని చెప్పండి. ఆమోదించకపోతే మహిళా వ్యతిరేక బిల్లుని బ్లాక్మెయిల్ చేస్తారు. మహిళా అంటే బ్లాక్మెయిల్ చేస్తాను దొరికేది ఈ బీజేపీ కనిపిస్తూ ఉంది. మీరు దాన్ని విడి చేయండి. ఈ డీలిమిటేషన్ ఇది ఫెడరల్ సిస్టమ్. అది భారతదేశం మొత్తం సమైక్యంగా ఉండాలన్నా లేదా భవిష్యత్తులో ఉత్తర దేశం దక్షిణ దేశానికి మారిపోవాలన్నా అది వేరు చర్చిద్దాం. కానీ మహిళా బిల్లుకు దాన్ని దీనికి పెట్టకుండా మహిళా బిల్లునే దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయండి. ఆ తర్వాత డీలిమిటేషన్ గురించి చర్చించుకోవచ్చు. లేకపోతే ఇది యుద్ధ నీతి కాదు. మహిళలు అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం ఇంకోటి కానే కాదు.